మరణకాలంలో స్మరిస్తూ పోవటం అనే మాట వినగానే మనకు అజామిళుడు గుర్తుకొస్తాడు. అజామిళుడు యవనంలో నానా దుష్కర్మలు చేసి పండు ముసలివాడు అయిపోయాడు. 88 ఏళ్ల వయస్సు వచ్చింది. మరణ సమయం దగ్గర పడింది. ఒకరోజు భయంకరాకారులైన 3 యమదూతలు పాశాలు పట్టుకొని తన దగ్గరకు రావటాన్ని అజామిళుడు చూశాడు. భయంతో వణికిపోయాడు. దూరంగా ఆడుకుంటూ ఉన్న తన చిన్న కొడుకును, ముద్దుల బిడ్డను చూశాడు. వాడి పేరు నారాయణుడు. వాడిని 3 సార్లు నారాయణ 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 అని గట్టిగా పిలిచాడు. మరణ సమయంలో శ్రీహరి స్మరణ చేయటం వల్ల విష్ణుదూతలు వెంటనే అక్కడ దిగారు. పాశాలతో అజామిళ జీవుణ్ణి లాగుతున్న యమదూతలను పక్కకు తోసివేశారు. అప్పుడు యమదూతలు అజామిళుడు పాపాత్ముడని, యముడి ఆజ్ఞతో తాము అతన్ని తీసుకుపోవటానికి మేమంతా వచ్చామని చెప్పారు యమదూతలు. వారికి చాలా పెద్ద చర్చనే జరిగిపోయింది. అప్పుడు విష్ణుదూతలు అజామిళుడు ఎంతటి పాపాత్ముడైనా అవసానంలో శ్రీహరినే స్మరించాడు గనుక పాపాలన్నీ కాలిపోయి పవిత్రుడయ్యాడు. శ్రీహరి స్మరణతో కాలిపోని పాపం ఉండదు అని సమాధానం చెప్పారు. హరిని స్మరిస్తే అయిపోయింది, ఇక అన్ని పాపాలు కాలిపోతాయి. అజామిళుడు తన నారాయణుడనే పుత్రుణ్ణి పిలిచాడు, కానీ భగవంతుణ్ణి స్మరించలేదు అని మనం అనుకోవచ్చు కదా. దానికి వ్యాస భగవానుడు పోతన గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. విష్ణుదూతలు ఇలా అన్నారు: ఓ యమదూతలారా, మేము చెప్పిన విషయంలో మీకు సందేహం ఉంటే మీ ప్రభువైన యమధర్మరాజును అడిగి తెలుసుకోండి అని చెప్పి అజామిళుని పాశబంధం నుండి విడిపించారు. అతడు భయం తొలగిపోగా తనకెదురుగా ఉన్నటువంటి విష్ణుదూతలను భక్తిగా సాష్టాంగం చేసి ఏమీ మాట్లాడలేక ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదూతలు అతడి మనస్సును అర్థం చేసుకొని వెళుతూ ఉన్నారు. అజామిళుడు వారి సంవాదాన్ని విని ఉన్నాడు కనుక అతడి మనస్సు నిజంగా సంస్కరించబడింది. తన పూర్వ జీవితానికి పశ్చాత్తాపపడి ముక్తి పొందటానికి భగవత్స్మరణం తప్ప వేరే మార్గం లేదని నిశ్చయించుకున్నాడు. గంగా ద్వారానికి వెళ్ళి సర్వేంద్రియాలను తన వశం చేసుకొని మనస్సును ఏకాగ్రం చేసి యోగాభ్యాసంతో సమాధి నిష్టతో ఆనందంగా శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు విష్ణుదూతలు ప్రత్యక్షమై అజామిళుణ్ణి దివ్య విమానంలో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని పోయారు. పరమ పాపాత్ముడైన కూడా అంత్యకాలంలో భగవత్తత్వాన్ని తెలుసుకోక భగవన్నామాన్ని ఉచ్చరించిన మంత్రంతోనే ముక్తిని పొందాడు అజామిళుడు. చూసారా, అంత మాత్రంతోనే భగవన్నామాన్ని, ఆ నామమంత్రంతోనే, అంత మాత్రంతోనే ముక్తిని పొందాడు. ఇక తత్వం తెలుసుకొని స్మరించేవారి విషయం ఏం చెప్పగలం? ఏమీ తెలియకోకుండానే అనిందానికే ముక్తిని పొందాడు. ఇక తత్వాన్ని పూర్తి తెలుసుకుంటే బాగుంటుంది కదా. పరబ్రహ్మ అక్షర బ్రహ్మ తత్వాన్ని నేనెవరు, నువ్వెవరు, అజ్ఞానమేమిటి, క్షరమా అక్షర అంటే ఏమిటి, ఇవన్నీ ఆ తత్వాలు తెలుసుకున్నప్పుడు పరమాత్ముడి యొక్క తత్వం పూర్తిగా తెలుస్తుంది. ఊరికే కేవలం శ్లోకం చెప్తూనే మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు ఇక దాన్ని అర్థం తెలుసుకుంటే ఇంకెంత బాగుంటుంది. యమదూతలు తన స్వామి అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అప్పుడు యముడు, ఓ భటులారా, ఈ జగత్తుకు శ్రీ మహావిష్ణువే ఆధారం. ఆయన నామం పరమ పవిత్రమైంది. దాన్ని తెలియక స్మరించిన అది అనంత ఫలాన్ని ఇస్తుంది. అటువంటి నామాన్ని స్మరించే భాగవతుల దగ్గరకు మీరు పోరారు, మీరు పోనేకూడదు అని శాసించాడు. అందువల్ల అంతఃకాలంలో భగవత్తత్వాన్ని స్మరిస్తూ దేహత్యాగం చేసిన వారికి
తప్పక మోక్షం లభిస్తుంది అని తెలుసుకోవాలి. అంతకాలంలో భగవంతుణ్ణి స్మరిస్తూ శరీరం విడిచిపెడితే భగవంతుణ్ణే చేరుకుంటారా అనే విషయం ఒట్టి భగవంతుడి విషయంలో మాత్రమే కాదు, ఎవరు దేనిని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు దానినే చేరుకుంటారు అనే విషయం భగవంతుడు ఇక్కడ చెప్పబోతున్నాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః.